ప్రియమైన స్నేహితుల్లారా, 3 సంవత్సరాల నుంచి నేను మీ ముందు చేస్తున్నటువంటి ఎన్నో వీడియోలు, అందులో మీరు ఎన్ని చూశారో ఎన్ని విన్నారో నాకు తెలియదు. కానీ ఈ వీడియోను మాత్రం ప్రత్యేకంగా హైందవ సహోదరులు, హైందవ సహోదరీమణులు అందరూ తప్పకుండా ఈ వీడియో పూర్తిగా వినాలని, చూడాలని నా యొక్క వినీతమైనటువంటి అభ్యర్థన, అపేక్ష. ఈ దేశం గురించి, ఈ సంస్కృతిని కాపాడుకోవడం కోసం, ఈ దేశం రక్షించుకోవడం కోసం జిహదీల చేతుల్లో ఈ భారతం వెళ్ళిపోకుండా ఉండాలి అంటే, అందులో నుంచి మనల్ని మనం రక్షించుకోగలగాలి అంటే, రాబోయే తరాలను ఈ జిహదీలకు బానిసలుగా కాకుండా వాళ్లను ఈ దేశం మన పూర్వీకులు మన చేతుల్లో ఎలా పెట్టారో మనం కూడా వాళ్లకు అదే విధంగా కనీసం ఇప్పుడున్నటువంటి ఈ దేశాన్ని ఈ స్థితిలోనైనా సరే మన రాబోయే తరాలకు వాళ్ళ చేతుల్లో పెట్టవలసిన పూర్తి బాధ్యత మనకుంది. కాబట్టే ఈ వీడియో మీరు పూర్తిగా వింటారని ఆశిస్తూ, దిస్ ఈజ్ ఏ నాన్ రిలీజియస్ ఛానల్. We do not support or promote any religion. The purpose of this channel is to provide accurate information about Islam to Muslims. స్నేహితుల్లారా, మిత్రుల్లారా, ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు మేమీ భారతదేశం కోసం ప్రాణాలు అర్పిస్తామని, ఈ దేశ సంస్కృతిని కాపాడడానికి మా ప్రాణాలను సైతం మేము పణంగా పెడతామని మీతో ఒకవేళ చెప్తూ ఉన్నట్లయితే వారంతటి కపటవాదులు ఈ ప్రపంచంలోనే ఎవరు లేరన్నది మీరు గమనించాలి, గుర్తుంచుకోవాలి. ఏ ప్రవక్త కోసమైతే వాళ్ళు ప్రాణాలు తీయడానికి, ప్రాణాలు ఇవ్వడానికి సైతం సిద్ధపడతారో ఆ ప్రవక్త వారికి తన యొక్క చరమ దశలో, చిట్ట చివరి దశలో వీళ్ళకిచ్చినటువంటి ఆజ్ఞ గాని, ఉపదేశం గాని ఏమిటో మీకు తెలుసా? ప్రపంచంలో ఇన్ని దేశాలు, ఇంత భూభాగం ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఎవరైతే ఈ భారతదేశాన్ని ఆక్రమించడంలో పాల్గొంటారో వాళ్లను అల్లాహ్ యొక్క నరకాగ్ని నుంచి కాపాడి వాళ్ల కోసం స్వర్గ ద్వారాలను మేము తెరిపిస్తామని వీళ్ళకిచ్చినటువంటి వాగ్దానం వీరు మనసా వాచా విశ్వాసిస్తున్నారా లేదా అన్నది మీరు ప్రశ్నించండి. నీటి చుక్క కూడా దొరకని అరబ్బు ఏడారుల్లో బ్రతికినటువంటి మొహమ్మద్కు ఎవరైనా యాత్రికుల ద్వారా లేదా అరబ్బు వ్యాపారుల ద్వారా ఇక్కడ ప్రవహించే జీవ నదుల గురించో లేదా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లోని బంగారు సంపదల గురించో తెలుసుకొని అందుకే భారతదేశంపై దండయాత్రలు చేసిన వాళ్ళని అల్లాహ్ యొక్క అగ్ని నుంచి కాపాడి నేను స్వర్గ ద్వారాలు తెరిపిస్తానని బోధించి ఉంటాడు. భారతదేశాన్ని వాళ్ళు ప్రేమించాలి లేదా ఈ దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించాలి, ఈ సంస్కృతిని కాపాడడం కోసం వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టాలి అంటే, ఏ ముస్లింలైతే భారతదేశం కోసం మేము ప్రాణాలు అర్పిస్తామని, ఈ సంస్కృతిని రక్షించడానికి మా ప్రాణాలను పణంగా పెడతామని బల్బాలు పలుకునే వాళ్లతో ఏ ప్రవక్త అయితే ఈ భారతదేశంపై దండెత్తిన వారికి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంచుతానని చెప్పినటువంటి ప్రవక్త యొక్క ఆజ్ఞలను, ఆదేశాలను మీరు నిషేధించి ఈ దేశాన్ని కాపాడతారా? ఏ ప్రవక్త గురించి అయితే ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారో, ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారో ఆ ప్రవక్త యొక్క ఆజ్ఞలను నిషేధించి మీరు ఈ దేశాన్ని కాపాడతారా అని వాళ్ళను నిలదీసి అడగండి. అందుకే చెప్పాను, ఒకవేళ ఈ భారతదేశం కోసం ప్రాణాలు అర్పించాలనుకున్న వాళ్ళు ఆ ప్రవక్తపై విశ్వాసాన్ని వదిలేసి బయటికి వచ్చిన వాళ్ళైనా ఉండాలి, లేదా మిమ్మల్ని మూర్ఖుల్ని చేసి పబ్బం గడుపుకునే వాళ్ళైనా ఉండాలి. ఇలాంటి హదీస్లే లేవని నిషేధిస్తున్నటువంటి వాళ్లకు
మరి పాకిస్తాన్లో నిరంతరం గజ్వాయ్ హింద్ గురించి ప్రచారం చేస్తున్న అక్కడి ముస్లింలు, అక్కడి ఇస్లామిక మత ప్రచారకులు వాళ్లకు హదీస్ ఎక్కడి నుంచి దొరికిందని నిలదీసి అడగండి. ఆ పాకిస్తాన్లోని ఆ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక మత ప్రచారకులు భారతదేశంలోని కాఫిర్ల గురించి చెప్తున్నటువంటి వాళ్లపై దండెత్తడానికి వాళ్ళు ఎలా ఉవ్విళ్ళూరుతున్నారో వాళ్ళ మాటల్లోనే వినండి. ख्वाहिश है क्योंकि हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम का ये दरस है कि गज़वा हिंद में जो लोग शामिल होंगे बहुत ही खुशकिस्मत लोग होंगे। इंशाल्लाह हम दुआ करते हैं ये गज़वा हिंद हमारी जिंदगियों में आए, हमारी जिंदगियों में आएगा तो हम अपने नबी की सुन्नत को अमल करते हुए इंशाल्लाह कुफार की ईंट से ईंट बजा देंगे और पूरी दुनिया पे इंशाल्लाह इस्लाम का परचम लहरा के छोड़ेंगे। ఇప్పుడు చెప్పమనండి, భారతీయ ముస్లింలకు ఇలాంటి హదీస్లు, మీ ప్రవక్త యొక్క ఇలాంటి ఆదేశాలు మీ ఇస్లామిక చరిత్రలో ఉన్నాయో లేదో అని. ఈ ప్రవక్తపై విశ్వాసాన్ని వదిలేసి బయటికైనా రావాలి, లేదా మిమ్ముల్ని మూర్ఖుల్ని చేస్తూ చాప కింద నీరులాగా ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఇదే సందర్భాన్ని ఖురాన్లోని మరో వచనంలో కూడా స్పష్టంగా లిఖించబడి ఉంది. ఖురాన్లోని అధ్యాయం 4 97వ వచనం గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను. అది కూడా మీరు చూసినట్లయితే మీకు ఆ సందర్భం ఏమిటో సరిగ్గా అర్థమవుతుంది. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఆ సందర్భం ఏమిటంటే, ఎక్కడైతే షరియా నియమం, అల్లాహు నియమించిన ఆ షరియా నియమం పూర్తిగా పాటించడానికి మీకు అవకాశం లేదో, ఎక్కడైతే అల్లాహు యొక్క శత్రువులు, అల్లాహును నిరాకరించినటువంటి వాళ్ళు, ప్రవక్తను అనుసరించినటువంటి వాళ్లే అధిక సంఖ్యలో ఉండి వాళ్ళ విశ్వాసం అకల ప్రబలి ఉన్నట్లయితే మీరు అక్కడి నుంచి హిజ్రత్ చేసి వలస వెళ్ళిపోవాలి అని వాళ్లను ఆజ్ఞాపించడం ఆ వచనం ద్వారా జరిగింది. ఒకవేళ మీరు 2 పరిస్థితుల్లో మాత్రమే అలాంటి భూభాగంలో మీరు నివసించడానికి అవకాశం ఉందని, ఆ అవకాశం ఏమిటంటే ఆ భూభాగంలో ఉంటూ ఆ భూభాగాన్ని మొత్తం ఇస్లామిక రాజ్యంగా మార్చడానికి మీరు మీ సకల ప్రయత్నాలు చేస్తూ ఉండాలి, లేకుంటే అక్కడి నుంచి వలస వెళ్ళిపోవాలి అని ఆ ఖురాన్ వచనంతో దాని వ్యాఖ్యానంలో మౌదూదీ రాసిన వ్యాఖ్యానం మీద ఒక వీడియో కూడా చేశాను. దాన్ని కూడా చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. రాజకీయ పదవుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే దుష్ట రాజకీయ నాయకుల ద్వారానే సాధించుకోవాలని కొత్త పద్ధతులను, పన్నాగాలను సృష్టించుకుంటున్నారు. ముస్లిం సమాజం యొక్క ఏకపక్షీయమైన ఓట్ల కోసం ప్రతి రాజకీయ పార్టీల వారు, ప్రతి రాజకీయ నాయకులు వీళ్ళ ఏ కోరికలు తీర్చడానికైనా సిద్ధంగా ఉన్నారు. కాబట్టే ప్రజాస్వామ్య రాజ్యంలో కూడా ఎవరిదైనా ఎక్కడిదైనా భూమి తమ హస్తగతం చేసుకోగలిగి ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసి వఖఫ్ లాంటి రాక్షస చట్టాన్ని రూపొందించుకొని ఈ మొత్తం భారతదేశంలో వాళ్ళు ఆడుతున్న నాటకాలు, వాడు చేస్తున్న ఆ ప్రయత్నాలు మీరు గమనించకపోతే మాత్రం హిందువులను జాతుల్లో విభజించి ముస్లింలను ఓటు బ్యాంకులుగా మార్చి రాజకీయ నాయకులు వాళ్ళ గెలుపుకు పునాదులు వేసుకుంటున్నారు. దోపిడీ కాలంలో కానీ, గజ్నవీల ఆక్రమణల కాలంలో కానీ ఆయుధాల బలంపై అది సాధించుకున్నప్పటికీ కాలఘట్టం మారుంబో పరిస్థితులకు అనుగుణంగా కొనసాగాలన్న వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇప్పుడు సామాజిక పరిస్థితులు మారడం వల్ల ఆయుధాల బలంపై ఏమీ సాధించలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు సరిగ్గా ఈ సమయంలోనే వాళ్లకు బంగారు బాతు దొరికినట్టుగా ఈ స్వార్థాపూరితులైనటువంటి రాజకీయ వ్యవస్థ గాని, రాజకీయ నాయకులు గాని, రాజకీయ పార్టీలు గాని దొరికారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో గజ్వా హింద్ సాధించడానికి ఈ బాధ్యతలను రాజకీయ పదవుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే దుష్ట రాజకీయ నాయకుల ద్వారానే సాధించుకోవాలని కొత్త పద్ధతులను, పన్నాగాలను వాళ్ళు సృష్టించుకున్నారు. ముస్లిం సమాజం యొక్క ఏకపక్షీయమైన ఓట్ల కోసం ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి నాయకుడు వీళ్ళు ఏ కోరికలు కోరినా, ఏ వరాలు అడిగినా తీర్చడానికి సిద్ధపడే ఈ దుర్మార్గపు దుష్ట రాజకీయ నాయకులు, ఆ వ్యవస్థ
సిద్ధపడుతున్నటువంటి ఈ కాలఘట్టంలో సరిగ్గా దాన్ని వాడుకునే ఈ గజ్వాయ్ హింద్ కూడా సాధించుకోవాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలే మనకిప్పుడు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య రాజ్యంగా పేరు తెచ్చుకున్న ఈ భారతదేశంలో ఆ ప్రజాస్వామ్యాన్ని మొత్తం సమాధి చేసేసి ఎవరిదైనా ఎక్కడిదైనా ఏ భూమి అయినా తమ హస్తగతం చేసుకోగలిగే వఖఫ్ లాంటి రాక్షస చట్టాలను వాళ్ళు సృష్టించుకోగలిగారు, దాన్ని సాధించగలిగారు అంటే దానికి కారణం కేవలం తమ పదవుల కోసం, తమ సుఖవంతమైనటువంటి జీవితాల కోసం, తన ఆకాశ హార్మ్యాలు నిర్మించుకోవడం కోసం, తమ ఆడంబర సౌధాల్లో జీవించడం కోసం వీళ్ళు అడిగిన ప్రతి వరాన్ని సాధించి పెట్టినటువంటి ఈ దుష్ట రాజకీయ వ్యవస్థ మాత్రమే దానికి కారణం. అది సాధించి వాళ్ళకిచ్చి వాళ్ళ నెత్తి మీద దాన్ని కిరీటంగా ధరించి ఇక్కడ ఉన్నటువంటి బహుభూరిపక్షమైనటువంటి హైందవ సమూహం యొక్క పూర్తి హక్కులను లాగేసి దోచేసి ఇది వీళ్లకు వఖఫ్ అన్న ఒక చట్టం ద్వారా వాళ్ళ నెత్తి మీద కిరీటం లాగా ధరింపజేసిన ఈ దుర్మార్గపు రాజకీయ వ్యవస్థ మాత్రమే దీనికి కారణం. 60-70 సంవత్సరాల క్రితమే ఈ దేశం మత ప్రతిపాదికన విభజించబడినప్పుడు ఏ దుష్ట రాజకీయ వ్యవస్థ అయితే ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసేందో, దేశం విభజించిన తర్వాత కూడా అదే స్వార్థపూరిత దుష్ట రాజకీయ వ్యవస్థ మళ్ళీ ఈ దేశంలో సిద్ధమై హిందువులను జాతుల్లో విభజించి ముస్లింలను ఓటు బ్యాంకులుగా మార్చి రాజకీయ నాయకులు వాళ్ళ గెలుపుకు పునాదులు వేసుకున్నారు. ఇక్కడ హిందూ సమాజాన్ని దేనికి ప్రతికరించని జడ పదార్థంగా మార్చి సోకాల్డ్ సెక్యులరిజంకు బానిసల్ని చేశారు. హిందువుల అజ్ఞానం వల్లనో, హైందవుల అసమర్థత వల్లనో, రాజకీయ నాయకుల స్వార్థం వల్లనో ఈ సుసంపన్న సువిశాల ప్రకృతి రమ్యమైన ఈ భారతదేశం గజ్వాయ్ హింద్ వైపు పరుగులెత్తుతున్న ఆ దృశ్యాలు మనం గమనించినట్లయితే దీనికి పునాదులు భారతదేశం విభజించబడి స్వాతంత్రం సాధించిన కొద్ది రోజుల తర్వాతనే ఆ దుష్ట రాజకీయ వ్యవస్థ దీనికి పునాదులు వేసిందన్నది మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. తెలుసో తెలియకో ఈ దేశంలోని ప్రతి రాజకీయ నాయకులు, ప్రతి రాజకీయ పార్టీలు, ప్రతి స్వార్థపూరితమైనటువంటి రాజకీయ నాయకుడు ఈ గజ్వాయ్ హింద్కు దోహదపడుతూనే ఉన్నారు. ఇక్కడ ముస్లింల ఓట్లతోనే పదవులు అనుభవించాలని అనుకుంటున్న కొంతమంది రాజకీయ నాయకులు ఎంత దిగజారిపోతున్నారు అంటే వారి స్వంత సహధర్మచారిని ఉద్దేశించి ఒక గడ్డపు ముస్లిం నాయకుడు ఆమె నగ్నంగా కూర్చుని ఉంది అని సంబోధించినా కూడా ప్రతీకరించని నపుంసకులుగా దిగజారారు. मुस्लिम उसमें थी, सर पे दुपट्टा था, उनका सब कुछ था. इकरा हसन जी, जो मोहतरमा थी डिंपल यादव जी, आप उनकी पीठ का फोटो देख लीजिए, नंगी बैठी हैं. भारतीय संस्कृति से जुड़ा हुआ जो ड्रेस है जिसको साड़ी कहा जाता है, अगर इस वस्त्राधारण को भी अगर साजिद रशीदी नंगा कह सकता है, इनका मतलब यह है कि जो भी पर्दा नहीं पहनती हैं महिलाएं वो सारे ड्रेस पहले तो बिकनी कहते थे, अब तो बिल्कुल इनको आगे बढ़कर नंगे कहना शुरू कर दिए. पर्दे के बगैर के जितने भी ड्रेस हैं वो सारे इनको नंगे नजर आते हैं. जिसने अपने घर की महिला को नंगी कह दिया उसको जवाब देने के लिए भी जो आवाज नहीं उठाता, जो वोटों के लिए, राजनीति के लिए अपनी जमीर बेचने के लिए तैयार हैं, यही लोग कल इनके तलवों के नीचे की मिट्टी चंदन बनाकर आपके माथे के ऊपर लगाने के लिए भी तैयार हो जाएंगे. అంటే సొంత సహధర్మచారిని అవమానపరిచినా కూడా ప్రతీకరిస్తే ముస్లిం ఓట్లు ఎక్కడ వేరే పార్టీకి వెళ్ళిపోతాయో అనుకుని నోరు మూసుకున్న రాజకీయ నాయకులు ఈ దేశంలో ఉన్నంత కాలం ఈ దేశాన్ని ఎవరు కాపాడలేరు. ఎప్పటి నుంచైతే ఒకే విశ్వాసం, ఒకే సాంప్రదాయంలో ఉన్న హిందువులను జాతుల్లో విభజించేసి 72 ఫిర్కాలుగా విభజించబడినటువంటి ముస్లింలను మాత్రం ఒక్కటిగా ఉంచడానికి ప్రయత్నాలు జరిగాయో అప్పుడే ఈ గజ్వాయ్ హింద్కు పునాదులు వేయబడ్డాయి. కొందరు వాస్తవంగానే, కొందరు నిర్భయంగా ముస్లింల కోసమే పార్టీలు పెట్టి వాళ్ళ ఓట్లతోనే
పదవులు అలంకరించిపోతున్నటువంటి వాళ్ళు బహిరంగంగానే వాళ్ళ కోసం వరాలను కురిపిస్తున్నప్పటికీ మరికొంతమంది హిందువుల కోసమంటూ హిందుత్వ ముసుగులు వేసుకొని కూడా అదే పనులు చేస్తూ ఉండడం నిజంగా శోచనీయమైనటువంటి విషయంగానే మనం గమనించాలి. మొత్తం రాజకీయ వ్యవస్థే భ్రష్టు పట్టిపోయి ఈ దేశాన్ని మొత్తం ఎటువైపుకు తీసుకెళ్తున్నారో గమనించినట్లయితే మీకే సరిగ్గా అర్థమవుతుంది. మీరు కేవలం వీక్షకులుగా ప్రేక్షకులుగా ఉండిపోయారు కాబట్టే ఇంకా ఏం చేసినా వీళ్ళు ఇలాగే ఉంటారని వీళ్ళు ప్రతీకరించని ధైర్యం పుంజుకొని ఒక్కొక్క వరాన్ని వాళ్ళ నెత్తి మీద కిరీటంలాగా ధరింపజేసిన ప్రతి రాజకీయ నాయకుడు ఈ స్థితికి కారకుడే. ఓ హైందవ సమూహమా, ఇప్పుడైనా మేల్కొని పరిస్థితులను గమనించి ప్రవర్తించకపోతే మీ హక్కులేమిటో మీ బాధ్యతలేమిటో రాబోయే తరాలకు మీ సంస్కృతి మీరు ఎలా అందించాలో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేకపోతే రాబోయే ఈ దుష్ట రాజకీయ నాయకుల యొక్క తరాలు కానీ మీ తరాలు కానీ వాళ్లకు బానిసలుగా మిగిలిపోతారన్నది వాస్తవం, నిజం.